నమస్తే, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. ఏం చేస్తుంటారు? మీ డ్వాక్రా మహిళా సంఘం లీడర్ అండి. ఇప్పుడు ఈ డ్వాక్రాలకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో పసుపు కుంకుమ కింద అని చెప్పి ఒక్కొక్కరికి అంటే గ్రూప్కి 10 మంది ఉంటే ₹1,00,000 ఈచ్ వన్ ఒక్కొక్కరికి వచ్చి ₹10,000 ఇస్తున్నారంట కదా. ఇది ఎంతవరకు అందరికీ అందే అనుకోవచ్చు? 100% అందినాయండి. మొత్తం 2 తూర్లు ఇచ్చినా 2 తూర్లు కూడా అందినాయి. ఫస్ట్ తూరి 10,000 ఇచ్చినాడు, ఇప్పుడు 2 తూర్లు 2 చెక్కులు అందినాయి. ఇంకోటి కూడా 5వ తేదీ అయిపోతుందండి. తీసేసుకున్నారు చాలా మంది కూడా అప్పుడేను. అదైతే 100% ఓకే అయిందండి. అసలు ఈ పసుపు కుంకుమ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా మంది సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు కంతులు కట్టుకోవడానికి కానీ ఇంట్లో సమస్యలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ టైంలో ఆయన వదిలిండేది అయితే చాలా వరకు అందరికీ అదృష్టంగానే భావిస్తున్నారండి. చాలా మంది మహిళలతో మాట్లాడినాం కదా, అందరూ కూడా అలాగే చెప్తున్నారండి. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి మహిళల తరపున ఎంతవరకు మహిళలందరూ ఆయనకి అండదండగా ఉంటారనుకుంటున్నారు? 99% ఉంటారనుకుంటున్నామండి మేమైతే. ఇప్పుడు ఉండే మా సమాజంలో మహిళలు మాట్లాడే తీరుని బట్టి చూస్తే ఆయనకైతే 99% 100గా గెలుస్తాడని మాకైతే నమ్మకం ఉందండి. ఇటు చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా గెలవకూడదని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మోదీ గారు కలిసి పనిచేస్తున్నారు అంటున్నారు. మరి వాళ్ళు ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి నష్టం లేదంటారా? వీళ్ళు ముగ్గురు తోడు దొంగలు కాబట్టి ఒకటే అంటారండి. ఎందుకంటే అది జోగి రాసుకుంటే బూడిద రాలేలాగా దొంగలు ఒకటైతే మా ఇంట్లో జైలుకి పోల్సి వస్తుంది రేపు పొద్దున. అదే అన్నని గెలిపించుకున్నామంటే మాకు ఇంకా ఏమైనా అవకాశాలు ఆట లేడీస్కి ఉంటాయి కాబట్టి 100% అన్ననే గెలిపించుకోవాలని మేము చూస్తున్నామండి. అసలు మీ నియోజకవర్గం వచ్చేసరికి ఈసారి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు పోటీ చేయడం జరుగుతుంది కదా, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా వరకు మాకు ఆ మహిళలకు మాత్రం చాలా వరకు అండగా ఉన్నాడండి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఇంటి దగ్గరికి వెళ్ళినా ఒక కాల్ చేసినా కూడా వెంటనే స్పందించి మాకైతే ఏ అవసరం వచ్చినా తీరుస్తున్నాడండి. చాలా వరకు చేస్తున్నాడు. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాను. చాలా వరకు ఉందండి. 99% అయితే ఉంది మాకైతే. అమ్మ నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు లక్ష్మీదేవి. ఏం చేస్తుంటారమ్మా? డ్వాక్రా మహిళ. ఉన్నారమ్మా. మీ గ్రూప్ పేరేంటమ్మా? శ్రీలక్ష్మి మహిళా గ్రూపు. ఏంటి పసుపు కుంకుమ కింద వచ్చే డబ్బులు వచ్చినాయి? వచ్చినాయండి. ముందు 10,000 ఇచ్చినాడు పోయిన నెల, ఇప్పుడు 10,000 ఇచ్చినాడండి. 20,000 తీసేసుకున్నామండి మేము. మళ్ళీ ఆయన వస్తే మరి కానీ మాకు ఇచ్చే అవకాశం ఉంది. మరి మళ్ళీ మీ మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారికి అండదండగా ఉంటారా? ఉంటామండి. ఆయన మాకు ఇంత సహాయం చేసినందుకు మేము అండదండగా వండుకోకుండా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక పెద్ద కొడుకుగా మేము ఆయనకి ఎన్నంటే ఉండాలని మేము కోరుకుంటున్నాం. పింఛన్ల విషయానికి వచ్చినా ఇప్పుడు చాలామంది వృద్ధులు ఏంటంటే మా పెద్ద కొడుకు అని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మీ ప్రాంతంలో ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ సానుకూలత ఉంది అనుకుంటున్నారు? 100% ఉందండి. 100% ఖచ్చితంగా ఆయనే రావాలి. ఎందుకంటే వస్తారంటారా? మరి ఖచ్చితంగా రావాలండి, వస్తాడు కూడా. అంటే మరి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం అటు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే కేసీఆర్ కానీ మోదీ కానీ కలిసి పనిచేస్తున్నారు అని అంటున్నారు కదా, మరి వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం లేదంటారా? ఏం నష్టం లేదండి. వాళ్ళు ఎన్ని కుమ్మిక్కలు చేసినా కానీ చంద్రబాబు నాయుడు సీఎం అవుతారండి. అసలు మీ నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారు? బాగుందండి. మన పయ్యావుల కేశవ్ గారు ఎమ్మెల్సీ గారు బాగా పనులన్నీ అభివృద్ధి చేసినాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా రావాలా, వస్తాడు కూడా. మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి కానీ అలాగే స్టేట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ మహిళలందరూ ఆయన వాళ్ళ వెన్నంటే ఉంటారా? వెన్నంటే ఉంటామండి. ఆయన ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి పనులు చేస్తాడంటే నేను కూడా కోరుకుంటున్నాము. ఆయన చేస్తాడు కూడా. నమస్తే, మీ పేరు? బుగ్గి నరసింహ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏ ఊరు మీది? కరుట్లపల్లి. ఏంటి ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం బాగుంది. సరే, ఏం చేశారు అభివృద్ధి అంటే ఎంతవరకు, అంటే ఏం చేశారు ఆయన? చెరువులకి నీళ్ళు ఇచ్చినాడు, పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పింఛన్లు కానీ పసుపు కుంకుమ కానీ మీ ఇంట్లో ఎవరికైనా వస్తున్నాయా? వచ్చింది, వస్తుంది. మా నాన్నకు వస్తుంది. పింఛన్ వస్తుంది. వస్తుంది. మీ ఆడవాళ్ళకి పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయా? వచ్చినాయి. ఏంటి ఈసారి పయ్యావుల కేశవ్ గారు ఏమైనా గెలుస్తారంటారా? గెలుస్తారు. ఎందుకని? ఇల్లే చెరువులకి నీళ్ళు ఇచ్చినాడు, పనులు జరుగుతున్నాయి. సీనియర్ మోస్ట్ నాయకులు కదా తెలుగుదేశంలో, అలాంటి వ్యక్తి మీ అందరికి అందుబాటులో ఉంటున్నారా? ఒక పెద్ద తరహా వ్యక్తిగా ఉంటున్నారు. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు కేశవ్ గారికి? ఈ ఊర్లో వచ్చేసి 15,000 వస్తుంది.